హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గాయస్. అసలు టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. సో ఇవాళ వీడియో 5:30కి రావాలి కాబట్టి ఇది తీస్తున్నా. బిది అయిపోతుంది. పిల్లలు టైంకి వర్క్ వస్తలేరు. సో ఈవెంట్స్ ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఉన్నప్పుడే ఉంటాయి, ఉట్టప్పుడు ఉంటాయి. సో వీడియో మనకు బ్లాగ్ తీయలేకపోయినా నిన్న తీయాల రావాలి, ఇవాళ రేపు రావాలి. సో బిది ఉండే. ఇప్పుడైతే షాప్లోకి వచ్చిన 3 అవుతుంది. ఏం చేసినా ఇంకా 1 or 2 అవర్స్లో వేసి మనకు వీడియో అప్లోడ్ అయ్యాలి కాబట్టి ఇక ఇప్పుడు తిని షాప్లోకి వచ్చేసిన. ఏం చెప్పాలి, నిజంగా గాయస్ అనుకున్నంత ఇది కాదు. డైలీ టాస్క్ అవుతుంది. అంటే సపరేట్ మనకు ఒక సోర్స్ ఉన్నప్పుడు మనం వీడియో తీసుకోవచ్చు. మనకు ఏంటంటే ఇది కన్సిస్టెంట్ సోర్స్ అయితే కాదు మనది ఇదంతా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా ఈవెంట్స్ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎటుకి తెలియదు మనది. టెంట్ హౌస్ డెకరేషన్స్ అది డీజే. సో బిది అవుట్లో టైం సరిపోక వ్లాగ్ తీయలేకపోయినా నిన్న. ప్రతిరోజు అంతా అవుతుంది, రిస్క్ తీసుకుని అయినా తీస్తున్నా. సో అంతకన్నా బిది 3 days అయిపోయింది. సో వీడియో తీయలేకపోయినా మంచి కంటెంట్ తోటి. సో ప్రతిరోజు కంటెంట్ కావాలన్నా కష్టంగా తెలుసు కదా. వీక్లీ 1 అంటే కంటెంట్, వారం రోజులు కంటెంట్ తీసుకొని మళ్ళీ చేయొచ్చు. డైలీ వ్లాగ్స్ కాబట్టి డైలీ లైఫ్లో ఏముంటుందో అది ఇస్తాం. సో నేను ఆ వీడియో ఇద్దాం అనుకున్నా, కానీ బిది మొత్తం బిది అయిపోయింది. ఎందుకంటే మనకు ఇష్టం ఉంటే తీస్తే కంటెంట్ కాదు. డైలీ లాగ్ అయినా మళ్ళీ అది కొంచెం ఇది కొంచెం అయినా మీకు అర్థం కాదు కంటెంట్. సో దాని గురించి అని చెప్పి ఇక నేను అది చేయలేకపోయినా. సో ఈ రోజు ఏం చేసినా సరే, అంటే ఎగ్జాంపుల్ వర్క్ లేని రోజు ఏంటంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసి మనం మళ్ళీ షాప్లోకి వస్తాం కదా. ఆ రోజు ఏం వర్క్ లేకున్నా వట్టి ఊకున్నా సరే, వట్టి ఊకున్నానే చెప్తా, అంతే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజు లేట్ అయినందుకు ఇప్పుడు మొత్తం వీడియో బ్లాగ్ అనేది మీదకి వచ్చింది నాకు. సో నేను ఒకటే చెప్తున్నా, ఏ టైంలో ఏం చేయాలి అది చేస్తేనే మనం సక్సెస్ అవుతాం గాయస్. అంటే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా. నేను ఎప్పుడైతే ఏదైనా సరే కొంచెం నెగ్లెక్ట్ చేస్తే అది మీదకి వస్తుంది వర్క్ ఏదైనా. సో టైం టేబుల్ పెట్టుకొని అది ఈరోజు చేస్తా అంటే ఈరోజు కంపల్సరీ చేయాలి. ఆ రోజు నైట్ 10-12 అయినా సరే ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. రేపు చూసుకోవాలి. కానీ అన్నీ కలిపి ఒకటి రోజు చేస్తుంటే అసలు సెట్ కాదు గైస్. అది నేను చెప్పేది. ఇంకా ఏముంది, నా టార్గెట్ అయితే కంపల్సరీ 100% రీచ్ అవ్వాలని చెప్పి నేను సక్సెస్గా కోరుకుంటున్నా. ఏమో చూద్దాం. ఇప్పటికీ 2 మస్తు చూడలే బ్లాగ్స్ నేను. చూద్దాం. ఉగాదికి 1 year అవుతుంది కాబట్టి ఉగాది దగ్గర తీస్తా. తర్వాత కూడా ట్రై చేస్తా 100%. ఎందుకంటే బిజీ షెడ్యూల్ బాగా అయిపోతుంది. మెయిన్ ఏంటంటే పిల్లలు కరెక్ట్ టైంకి వర్క్ చేస్తలేరు, టైం మిస్ చేస్తారు. 10 గంటలకు ఈవెంట్ అంటే 11 చేస్తారు. దాని గురించి నాకు ఇబ్బంది అవుతుంది బాగా. సో మనం ఈ వర్క్లకు దిగుదామంటే మనకు బయట సోర్స్, మనకి ఇక్కడ ఈవెంట్ అయ్యాక మళ్ళీ వేరే ఫోగ్రామ్కి మాట్లాడుకోవాలి, లేకుంటే వేరే వాళ్ళ చేసుకొని పోతారు ఈవెంట్. సో అట్లా ఇబ్బంది అవుతుంది. ఎన్ని విధాలుగా ఇబ్బంది అయినా కానీ మనం మాత్రం కంపల్సరీ వీడియోస్ కానీ ఈవెంట్స్ కానీ మొత్తం బిజినెస్ అయితే రన్ చేస్తున్నాం. కంపల్సరీ రన్ చేయకుంటే మనకైతే కష్టంగా వెళ్ళదు ఇంట్లో. ఇంకోటి ఏంటంటే గాయస్, ఏం లేదు, ఏం చెప్పమన్నా బ్లాగ్ గురించి చెప్తున్నా. సుత్తి చెప్తున్నా అనుకోకండి గాయస్. ఏంటంటే రియల్ లైఫ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మెట్పల్లి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. అన్న వాళ్ళు అయితే 13th రోజు ఇంట్లోకి వెళ్తారు. సో లైట్లు అయితే అన్న వాళ్ళకి తీసుకురావాలి. ఒక 40 సీట్లు ఉన్నాయి. ముంగట 30 feet ఉంటుంది కాబట్టి బిల్డింగ్ సరిపోతాయి. సో అవి వేసి మంచిగా తిని మళ్ళీ రిటర్న్ కావాలి. సో అది తీద్దామంటే 5 అవుతుంది అక్కడికి. ఎప్పుడు వేయాలి ఎప్పుడు ఎట్లా అని చెప్పి ఈ బ్లాగ్ తీస్తున్నా గైస్. చూద్దాం. మేబీ ఇది ఇవాళ పడుతుంది కదా, మేబీ రేపు వస్తే ఫుడ్ బ్లాగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెట్పల్లి వెళ్తున్నా కాబట్టి ఏదన్నా హోటల్ చూసుకొని చిన్న కంటెంట్ పెట్టాలి రేపటికి. చూద్దాం, వీలైతే తీద్దాం, లేకుంటే నార్మల్గా డైలీ బ్లాగ్ ఏదో తీసేద్దాం. సో వీళ్ళు 13th రోజు అయితే 2 events ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. సో ఆ రోజు అన్న వాళ్ళు ఇంటికి వెళ్తారు కాబట్టి చూద్దాం వారికి ఎట్లయితే. కొంచెం టెన్షన్ అయిపోతుంది. సో టాటేసి కొరట్లను వ్యాధి కూడా తీసుకొని రావాలి. కథ ఉన్నాయి గైస్. ఒక్కసారి అన్ని మీద పడుతున్నాయి. చూద్దాం ఎట్లయితే అట్లా. ఓకే గైస్, ఇవాళకైతే ఈ వీడియో ఇంతే అనుకుంటున్నా గైస్. చెప్పేది నా సొల్యూషన్ చెప్పేసిన నా ప్రాబ్లమ్స్ అనేటి. ఓకే గైస్, ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో. బాయ్.